ఇందిరమ్మిండ్లకు లంచాలు అడిగితే నాకు చెప్పుండ్రి, లంచాలు ఇచ్చిన వాళ్ళ ఇండ్లను క్యాన్సిల్ చేస్తాం, లంచం ఇచ్చినా తీసుకున్నా నాకు చెప్పిన వాళ్ళకు 25,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నందుకు అబ్బా ఎంత మంచి ఇందిరమ్మిండ్ల పథకం అమలు చేస్తున్నారు అని లీడర్లు అంటే ఇగో గిట్లుండాలి అనుకున్నారు గీ మాటలు ఇన్నోళ్ళు. కానీ ఇగో ఇక్కడ చూడండి ఎట్లుందో పరిస్థితి. మాకు ఒకటి కొత్త మళ్ళీ కూడా ఏంటంటే పంచాయత్ సెక్రటరీని తక్షణ ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. నేను పంచాయతీ తీయండి తక్షణమే చూస్తున్నారా ఎట్లా లొల్లి పెడుతున్నారో? ఏం లేదు, ఇక్కడ నుంచి పంచాయత్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి, రేపో ఎల్లుండో కాదు ఇప్పుడే ఈ క్షణమే సస్పెండ్ చేయాలి అని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందట మహిళలంతా కలిసి లొల్లి చేస్తున్నారు. ఇందిరమ్మిండ్ల లిస్టులున్న మా పేర్లను తీసేసిన పంచాయత్ సెక్రటరీని ఎంబటే తీసేయాలి, తీసేసేదాకా ఊకునేదే లేదు అని పిడికెలెత్తి లొల్లి చేస్తున్నారు. వీళ్ళకిండ్లు రాకుంటే సెక్రటరీని ఎందుకు తీసేయాలి అని అంటున్నారంటే ఇండ్లు ఇప్పిస్తానని ఒక్కొక్కల తాన ₹1,00,000 వసూలు చేసిండట కార్యదర్శి. కానీ తీరా చూస్తే లిస్టుల పేరు కాదు కదా, ఇంటి పేరు కూడా లేదట. అందుకే ఈ లొల్లి. అర్హులైన వీళ్ళని కాదని వేరే ఎవరికో ఇస్తే ఊకోమంటుర్రు. ఉండటానికి గుడిసె లేదు, ఎన్నో ఏండ్ల నుంచి ఎల్ల తీసుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇండ్లు వస్తాయని ఆశ కొద్ది ఎదురు చూసినాం, కానీ ఇట్లా నోట్ల మట్టి కొట్టినట్టు చేయొద్దు అన్నట్టు పోరాటం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం అనే ఊర్లో జరిగింది ముచ్చట. ఈడిట్లుంటే ఇగో గీ ఇంటోళ్ళను కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారో చెప్తున్నారు ఇనుండ్రి. ఇట్లా ఇంకా దగ్గరికి పోయిను ఇల్లు పెట్టవా అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టావు, ఇల్లు పెట్టమని అంటాడు. కర్రమోకందా నీకు ఇల్లు పెట్టావు, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కాంగ్రెస్ నాకు తలకాయ ఉన్నదా, నీకు కర్రమోకందానా నీకు ఇల్లు పెట్టావు అని అంటాడు. నీకు అసలే పెట్టావు, మీకు ఇల్లు రాదు అని అంటాడు. షాప్ వచ్చిలా పైసలు ఇచ్చిందా మీరు అని అంటాడు. చూసినరా ఎట్లున్నదో కాంగ్రెస్ లీడర్ ఎంకన్నా అనేటైన తీరు. నువ్వేమన్నా షాయి పోసినావా పైసలు ఇచ్చినావా అని అంటున్నారట. షాయి పోసి పైసలు ఇచ్చేటట్టుంటే వాళ్ళ ఇల్లు గిట్లుండేదా? పందిరి గుంజలతోని కట్టుకుని ఇల్లు తిరుగున్నది. అసొంటి ఇంట్లో ఉండేటోళ్ళకి ఇల్లు ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా లీడర్లు? వాళ్ళేం కాంగ్రెస్ కార్యకర్తలు? ఇల్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయే కానీ కర్రె ముఖం దానా అందిట్టుడైంది వాని బల్పు బండకేసి కొట్ట. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం అనే ఊర్లో జరిగింది ఈ బీదలకు ఇల్లు ఇవ్వకుండా ఉల్టా తిట్టిన ముచ్చట. ఇండ్లు లేని గరీబ్లకు ఎట్లా న్యాయం జరుగుతుందా అనేది పెద్ద ఆఫీసర్లు ఎట్లా తెలుస్తారో ఏమో కానీ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పంచె వాడేటట్టున్నది అంటుర్రు ఈ ఇందిరమ్మ ఇండ్లలో వెళ్ళి చూస్తున్న పబ్లిక్ అంత. ఇప్పుడు నకిలీ జర్నలిస్టులు, నకిలీ పోలీసులు, నకిలీ పురుగు మందులు, నకిలీ పాలు పెరుగు, నకిలీ విత్తనాలు ఆఫీసర్లు, నకిలీ డాక్టర్లు, నకిలీ లాయర్లు, నకిలీ 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 అది నకిలీ ఇది నకిలీ చూసినాం. కానీ నకిలీ పోలీస్ స్టేషన్ అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? మీరేంది, నేను కూడా ఇప్పుడే వింటున్నా. ఇగో ఈ ముచ్చట ముందుగా విన్నప్పుడు ఇదెక్కడి ఇచ్చేంద్రమో అనిపించింది. మీరు కూడా వినేసేయండి. దునియాలో అసాధ్యం అనేది బీహార్లో సుసాధ్యం అన్నట్టే చేస్తున్నారు. అరే నకిలీ పోలీస్ స్టేషన్ ఏంద్రా అయ్యా? అదేమన్నా పాన్ షాపా లేకుంటే మీ సేవా సెంటరా, కిరాణం కొట్ట, బంగ్లా కట్టి నడుపుకునే తానికి, మండలం మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేతానికి సర్కార్ పెట్టే పోలీస్ స్టేషన్ రా బాబు. అసోంటి దాన్నే ఎవరికి అనుమానం రాకుండా 1 ఏడాది నడిపిండ్రంటే వాళ్ళు ఎంతటి మేధావులు అర్థం చేసుకుంటారు. ఇక మీ తెలివికి దండాలు పెట్టాలరా సామి అనుకునే తట్టు చేసిండ్రు. బీహార్ రాష్ట్రం పూర్నియా జిల్లా మోహిని అనే ఊర్లుండే రాహుల్ కుమార్ షా అనేటోడు ఈ పని చేసిండట. గ్రామీణ రక్షాదళ నౌకర్లు ఇప్పిస్తానని చెప్పి కొందరు సోర పోరగాన్లను పనిలో పెట్టుకున్నాడట. వాళ్ళ తాన కొన్ని పైసలు వసూలు చేసి పోలీస్ డ్రెస్సులు కుట్టించి ఐడి కార్డులు తయారు చేసి లాఠీలు చేతికిచ్చి దాని షురువు చేసిండట. డ్యూటీ ఎక్కినోళ్ళు దొంగతనం, సారా వ్యాపారం, మందు రవాణా చేస్తున్నోళ్ళను, హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నోళ్ళను, లైసెన్సులు లేనోళ్ళను పట్టుకొని పైసలు వసూలు చేయాలన్నట. వచ్చిన పైసలు వాళ్ళకి సగం, రాహుల్ కుమార్ గానికి సగం అన్నట్టు వంచుకునేదట. అట్లా ఏ ఒక్క రోజో 2 రోజులో కాదు,
ఏకంగా ఏడాది నడిపిండ్రట పోలీస్ స్టేషను. ఉత్త చేతులతోని పోలీస్ డ్యూటీ చేస్తే ఎవరు నమ్మరనుకున్నాడేమో. AK-47 రైఫిల్ కార్బైన్లు ఎంట పెట్టుకుని ఉండేటట్టు చేసిండ్రట. ఇక ఎవరు నమ్మరు చెప్పుండ్రి. గజగజ వణికిండ్రట దొంగదందాలు చేసేటోళ్ళు. అడిగినంత చేతిలో పెట్టి పుర్సాతుగా స్మగ్లింగ్లు చేసుకున్నారట. కస్బా మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలిసిన ఈ ఫేక్ పోలీస్ స్టేషన్ సంగతి ఒరిజినల్ పోలీసులకు ఎందుకు తెలియలేదో గానీ ఏడాది దాకా ఏకచక్రాధిపత్యం చేసిండ్రట. లా అండ్ ఆర్డర్ను లవానా పట్ట చేసుకున్నారట. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 5వ సింహమేరా ఈ ఫేక్ పోలీస్ అన్నట్టు చేసిండ్రట. FIR లేదు, ఎంక్వైరీ లేదు, అంతా పైసే పరమాత్మ అన్నట్టు వసూలు చేసిండ్రట. ఆ పోలీస్ స్టేషన్ కూడా ఖర్చేం లేకుండా సర్కార్ బడిలో పెట్టిండట. మరి ఎట్లా బయట పడ్డదో ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారం కానీ అసలు పోలీసులకు ముచ్చట తెలిసే వరకు రాహుల్ కుమార్ షా అనేటోడు పారారైండట. చూడుండ్రి ఎట్లున్నదో బీహార్ రాష్ట్రంలో. ఇనుప బ్రిడ్జిలు మాయం చేసుడు, బంగారం షాపులను అర్ధగంటల లూటీ చేసుడు బీహార్ వాళ్ళకే సాధ్యమవుతుంది కావచ్చు. ఇచ్చాంతరం కాకపోతే ఏకంగా పోలీస్ స్టేషన్ పెట్టలేంద్రా బాబు, ఇది నేను ఎక్కడ చూడలే అన్నట్టున్నది ముచ్చట అని ముక్కు మీద వేలేసుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు.